మోడీ సభ గురించి మనతో మాట్లాడడానికి బీజేపీ ప్రెసిడెంట్ రామచంద్ర ఉన్నారు. సార్ చెప్పండి, మోడీ టూర్లో కూడా కొంచెం మార్పులు జరిగినట్టుగా తెలుస్తున్నది. ఏమన్నా మార్పులు ఉన్నాయి సార్? ఏం మార్పు చేర్పు జరగలేదు. కొంచెం టైమింగ్ అరగంట అటు ఇటు మాత్రమే. ప్రోగ్రామ్స్ అవే ఉన్నాయి, ప్రభుత్వ కార్యక్రమాలు ఉన్నాయి. ప్రభుత్వం ఒక అంటే 8,000 crores ప్రాజెక్టు రాష్ట్రానికి అంకితము. రెండోది హాస్పిటల్ ఇనాగ్రేషన్, పబ్లిక్ మీటింగ్. వేరే ఏ మార్పు ఈ ప్రోగ్రామ్స్ లేవు. అంటే ఎంతమంది వచ్చే అవకాశం ఉంది? 2 లక్షల పైగా మన కార్యకర్తలు ప్రజలు వస్తారని చెప్పేసి కూడా మేము భావిస్తున్నాం. అంతవరకు మేము మా ప్రయత్నాలు కూడా మేము చేస్తూ ఉన్నాం. అంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా మేము సభను అడ్డుకుంటామని చెప్పేసి కూడా అట్లా బీసీ సంఘాల వాళ్ళు కూడా బీసీ కులగాలంలో కూడా వాళ్ళకి ఆప్షన్ ఇవ్వాలి లేకుంటే అడ్డుకుంటామని చెప్పేసి వాళ్ళు కూడా అంటున్నారు. ఎవరు అడుగున్నారు? బీసీ కులాలు ఎస్సీలు అందరూ కూడా మా మద్దతు పలుకుతున్నారు. కాంగ్రెస్ వాళ్ళు అడుగుంటే వాళ్ళ పరిస్థితి ఏమైతే ఒకసారి వాళ్ళే ఆలోచించుకోవాలంటే మంచిది. తెలంగాణకి ఏమైనా పథకాలు ప్రకటించే అవకాశం ఉంది? సభ ద్వారా పొలిటికల్ స్పీచెస్ ఏమైనా ఉండవు? పొలిటికల్ స్పీచే ఉంటుంది. పొలిటికల్ పార్టీ కానీ పొలిటికల్ స్పీచే ఉంటుంది. అయితే మొత్తానికి ఇక్కడ బీజేపీ రామచంద్రరావు అయితే చెప్తున్నారు, మొత్తం ఏర్పాట్లు అయితే కంప్లీట్ అయ్యాయని చెప్తున్నారు. ఇక్కడ రానున్నది తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం కనుక ఇక్కడ నుంచి కూడా ఇదే ఉత్సాహంతో మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా బీజేపీ చీఫ్ రామచంద్రరావు చెప్తున్నారు. కెమెరామెన్ మధుతో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, పరేడ్ గ్రౌండ్స్, సికింద్రాబాద్.